ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంట్ భవనంలో ఈ ఎన్నిక జరగనుంది. సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి రాత్రికి విజేతను ప్రకటించనున్నారు. ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పోటీలో నిలిచారు. రహస్య ఓటింగ్ ప్రక్రియ ద్వారా ఉపరాష్ట్రపతి ఎన్నికను నిర్వహించనున్నారు. రైట్, పార్లమెంట్ ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహించే మొత్తం సభ్యుల సంఖ్య 788 అయినప్పటికీ 7 స్థానాలు ఖాళీ కావడం వల్ల ప్రస్తుతం 781 మందే ఉన్నారు. కాగా ఇప్పటికే ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉన్నట్టుగా బీఆర్ఎస్, బీజేడీ ప్రకటించాయి. దీంతో ఓటింగ్ లో 386 ఓట్లు దక్కించుకున్న వారే విజేతగా నిలవనున్నారు. అయితే ఎన్డీఏకి 425 మంది సభ్యుల బలం ఉండగా వైసీపీ, ఇతర పార్టీల మద్దతు కలిపితే ఆ సంఖ్య 438కి మించే అవకాశం కనిపిస్తోంది. ప్రతిపక్ష కూటమి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి 314 మంది ఎంపీల మద్దతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి ఆర్కే అడిగి తెలుసుకుందాం. ఆర్కే, ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి మరికొద్ది సేపట్లోనే పోలింగ్ ప్రారంభం కానుంది. పార్లమెంట్ భవన్ లో ఈ పోలింగ్ ప్రారంభమవుతుంది. అన్ని పార్టీలకు చెందినటువంటి ఎంపీలు ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎన్నుకుంటారు. మరి దీనికి సంబంధించి 10 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుంది. ఈ పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే కూడా ఈ ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉంటుంది. మరి ఇదే రోజు సాయంత్రానికి అభ్యర్థి ఎవరు గెలిచారు అనేది అనౌన్స్ చేస్తారు. వాస్తవానికి పరిస్థితులు కానీ మనం చూసుకున్నట్టుగైతే ఎన్డీఏ కూటమి అభ్యర్థి రాధాకృష్ణన్ గెలుపు ఖాయమని తెలుస్తుంది. ఎందుకంటే బలాబలాలు కానీ ఒకసారి కానీ మనం పరిశీలించినట్టుగైతే ఆయనకి ఎక్కువ బలం ఉన్నట్టు తెలుస్తుంది. ఎన్డీఏకి దాదాపుగా చూసుకున్నట్టుగైతే అంటే ఈ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలో గెలవాలి అంటే 391 ఓట్లు 391 ఓట్లని క్రాస్ చేయాల్సి ఉంటుంది. దాదాపుగా చూసుకుంటే దాదాపుగా మొత్తంగా సభ్యులుగా చూసుకున్నట్టుగైతే పార్లమెంట్ లో లోక్సభలో 542, రాజ్యసభలో 239 కలిపి మొత్తం 781 మంది ఎంపీలు పార్లమెంట్ లో ఉన్నారు. దీనిలో 391 మంది కానీ ఎవరికి ఓటు వేస్తే వాళ్ళే ఉపరాష్ట్రపతిగా గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఈసారి బీఆర్ఎస్ పార్టీ అలాగే బీజేడీ పార్టీ రెండు కూడా ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నాయి, తటస్థంగా ఉన్నాయి. ఎవరికి ఎలాంటి సపోర్ట్ కూడా చేయడం లేదు. బీఆర్ఎస్ తెలంగాణకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి 7 సభ్యులు ఉన్నారు. మరి బీజేడీకి 11 మంది ఉన్నారు. వీళ్ళెవరు కూడా ఎవరికి సపోర్ట్ చేయడం లేదు. మరి ఈ నేపథ్యంలోనే మ్యాజిక్ ఫిగర్ 391 గా గుర్తించారు. మరి మ్యాజిక్ ఫిగర్ ని క్రాస్ చేయాల్సి ఉంటుంది. ఎన్డీఏ అభ్యర్థి సునాయాసంగా మ్యాజిక్ ఫిగర్ ని క్రాస్ చేస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే దీనికి సంబంధించి ఎంపీలందరినీ కూడా ఆయా పార్టీల నేతలందరూ కూడా ప్రిపేర్ చేశారు. తెలుగుదేశం పార్టీ నేత అలాగే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఇప్పటికే ఢిల్లీకి చేరుకుని టీడీపీ ఎంపీలకు దిశాదశను నిర్దేశిస్తున్నారు. ఎలా ఓటింగ్ లో పాల్గొనాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటికే టీడీపీ సంపూర్ణ మద్దతును కూడా ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో సంపూర్ణ మద్దతును కూడా ఎన్డీఏ అభ్యర్థికే ఇస్తుంది. అలాగే చూసుకున్నట్టుగైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ చేరుకున్నారు. కాంగ్రెస్ ఎంపీలకు దిశాదశను నిర్దేశిస్తున్నారు. మరి ఈ ఇండి కూటమి నుంచి సుదర్శన్ రెడ్డి ఈయన దీనిలో ఉన్న నేపథ్యంలో రేస్ లో ఉన్న నేపథ్యంలో ఇక పోటాపోటీగా ఈరోజు పోలింగ్ ప్రారంభం కాబోతుంది. తొలుత పోలింగ్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు. ఆయన తొలి ఓటు వేస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా సరే ఇక్కడ పరిస్థితి కానీ చూసుకున్నట్టుగైతే మాత్రం ఈ రోజు జరిగే ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థి గెలుపు అనేది నల్లేరు మీద నడికే అని చెప్పాలి. అయినప్పటికీ ఏకగ్రీవం చేయాలని చెప్పేసి అందరూ కూడా చాలా ప్రయత్నం చేశారు. అయితే ఇండియా కూటమి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోలేదు. మేము పోటీకి దింపుతామని చెప్పేసి కూడా చెప్పింది. ఈ నేపథ్యంలోనే డిఎంకే అలాగే టీఎంసీ, లెఫ్ట్ పార్టీస్ సిపిఐ, సిపిఎం అలాగే సమాజ్వాదీ పార్టీ వీళ్ళందరూ కూడా ఇండియా కూటమి అభ్యర్థికి సపోర్ట్ చేస్తున్నారు. మరి ఈ పోటీ అయితే మాత్రం హోరాహోరీగా ఉంటుంది. అయినప్పటికీ కూడా గెలుపు మాత్రం సునాయాసంగా రాధాకృష్ణనే గెలుస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. మెజార్టీ ఎక్కువ మంది సభ్యులు అంటే 425 మంది సభ్యులు దాదాపుగా చూసుకున్నట్టుగైతే 391 మ్యాజిక్ ఫిగర్ కాగా 425 మంది సభ్యులు ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతుగా ఉన్నారు.